ఈరోజు ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ 2023లో జనరల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన 5 క్వశ్చన్స్ చేద్దాం. ఓకేనా? ఆఫ్టర్ ఇంటర్చేంజింగ్ ది గివెన్ టూ సైన్స్, ఏ రెండు టూ సైన్స్ అంట, ఇంటూని డివైడ్ బైని ఏం చేయాలంట, ఇంటర్చేంజ్ చేయాలంట. ఇంటర్చేంజ్ అంటే ఇంటూ ప్లేస్లో డివైడ్ బై ప్లేస్లో ఇంటూ పెట్టాలన్నమాట. అలా పెట్టిన తర్వాత ఈక్వేషన్ ఆన్సర్ ఏంటని అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో డివైడ్ బై ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని ఇంటూతో రీప్లేస్ చేయండి. ఇంటూ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని డివైడ్ బైతో రీప్లేస్ చేయండి. తర్వాత ఏం చేయాలి, బాడ్మాస్ రూల్ ఉంది కదా, బాడ్మాస్ రూల్ని అప్లై చేయాలన్నమాట. సో బ్రాకెట్స్ లేవు, ఆఫ్ లేదు, డివిజన్ ఉంది కాబట్టి ఫస్ట్ డివిజన్ చేయండి. 65/5 ఎంత, 13. 13 ఇంటూ 13 ఎంత, 169. అంటే 47 ప్లస్ 169 మైనస్ 16 మిగిలింది. 169కి 47 యాడ్ చేయాలి. 169 కొంచెం యాడ్ చేయడం కష్టం, కానీ 170కి 46 యాడ్ చేస్తాను. ఎంత అవుతుంది, 216 అవుతుంది. 216లో 16 తీస్తే ఎంత, 200. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇఫ్ 96C3 ఈక్వల్ టు 32, 288C8 ఈక్వల్ టు 36, 408C6 ఎంత అని అడుగుతున్నాడు. అంటే ఫస్ట్ ఏం తెలియాలి, సి అంటే ఏంటో తెలియాలి. 96కి 3తో ఏం చేస్తే 32 వస్తుంది, డివిజన్ చేస్తే వస్తుంది, అంతేనా? సో సేమ్ వేలో 288 డివైడ్ బై 8 36, 408 డివైడ్ బై 6 ఎంత అని అడుగుతున్నాడు. 6 6 36, 48 ఉంది, 6 8 48. సో ఆన్సర్ ఏమవుతుంది, 68 అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, చూడడానికి చాలా పెద్దదిగా ఉంది కదా, కానీ ఏం లేదు సార్. దీనిలో ఏం అడుగుతున్నాడంటే, ఇచ్చిన 4 ఆప్షన్స్లో 3 ఒక లాజిక్ ఉందంట, ఒకటి మాత్రం వేరే లాజిక్ ఉందంట. అది ఏంటని అడుగుతున్నాడు. అంటే ఆడ్ మ్యాన్ అవుట్ ఫైండ్ అవుట్ చేయాలి. వీటన్నిటిలో ఏది భిన్నంగా ఉందో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఫస్ట్ అయితే ఏం చేయాలి, ఈ నెంబర్కి ఏ రిలేషనో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. రిలేషన్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. 2 and 25కి ఏం చేస్తే 8600 వస్తుంది. నెంబర్స్ మధ్య డిఫరెన్స్ ఎక్కువగా ఉంది కాబట్టి మల్టిప్లై చేయాలి. ఏ నెంబర్తో మల్టిప్లై చేద్దాం, నేనైతే 4తో మల్టిప్లై చేస్తున్నాను. ఓకే, 2 and 25 into 4, 25 4s are 100, 4 1s are 4 plus 1 5, 2 4s are 8. సో 8500. కానీ ఇక్కడ ఏముంది, 8600. అంటే ప్లస్ 100 చేసాం అనుకుందాం. 1595 కూడా 4తో మల్టిప్లై చేయండి. 4 5s are 20, 9 4s are 36 plus 2 38, 5 4s are 20 plus 3 23, 4 1s are 4 plus 2 6. పైన దానికైతే 100 యాడ్ చేస్తే ఆన్సర్ వచ్చింది, కానీ దీనిలో 100 యాడ్ చేయకుండానే ఆన్సర్ వచ్చింది. సో థర్డ్ దానిలో మనం ఇంప్లిమెంట్ చేద్దాం. మళ్ళీ 4తో మల్టిప్లై చేస్తే 1 కానీ 2 కానీ ఏదర్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అవ్వాలన్నమాట. ఓకేనా? 5 4s are 20, 8 4s are 32 plus 2 34, 6 4s are 24 plus 3 27, 4 2s are 8 plus 2 10. సో 10 7 4 0. అంటే మీనింగ్ ఏంటి, ఈ రెండు ఇంటూ 4 చేస్తే వచ్చింది, డైరెక్ట్గా ఆన్సర్ వచ్చింది. ఇది మాత్రం ఇంటూ 4 చేసి ప్లస్ 100 చేస్తే వచ్చింది, కాబట్టి డెఫినెట్గా ఆన్సర్ ఇదే అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ గర్ల్ ఈజ్ కోడెడ్ యాజ్ QWNL. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ కెప్ట్ అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ అయితే ఏం చేయాలి, నెంబర్స్లోకి కన్వర్ట్ చేసుకోండి లెటర్స్ని. G అంటే 7, I అంటే 9, R 18, L 12. ఓకే, Q 17, W 23, N 14, L 12. ఓకేనా? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది. డైరెక్ట్గా ఇక్కడ టీ ఉంటే ఇక్కడ టీ ఉందా లేదా చెక్ చేయండి. టీ లేదు కదా, సో టీ లేదంటే మీనింగ్ ఏంటంటే ఇది డైరెక్ట్గా జీని క్యూతో కోడ్ చేయలేదు. డైరెక్ట్గా చేయకపోతే ఏం చేసి ఉంటాడు, రివర్స్లో చేసి ఉంటాడు. అంటే జీని ఎల్తో కోడ్ చేసి ఉంటాడు అనమాట. ఓకే, సో 7కి ఏం చేస్తే 12 వస్తుంది, ప్లస్ 5 చేస్తే 12 వస్తుంది. మన 9కి 14 ఏం చేస్తే వస్తుంది, మళ్ళీ ప్లస్ 5 చేస్తే వస్తుంది. 18కి 23 ప్లస్ 5, 12కి 17 ప్లస్ 5. అంటే మీనింగ్ ఏంటంటే జస్ట్ కేఈపీటీ ఉంది కదా, కేఈపీటీని TPEK అలా రాసుకున్న తర్వాత జస్ట్ ఏ యాడ్ చేయాలి, 5 యాడ్ చేయాలన్నమాట. 20 ప్లస్ 5 25, P 16 ప్లస్ 5 ఎంత, 21, 5 ప్లస్ 5 10, K ప్లస్ 5 11 ప్లస్ 5 ఎంత, 16. అంటే 25 అంటే YUJP. ఆన్సర్ ఎక్కడ ఉంది, YUJP. సో ఆన్సర్ 4. అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇన్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ బిలో ఆర్ గివెన్ సమ్ స్టేట్మెంట్స్. కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు, కొన్ని కంక్లూజన్స్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏం అడుగుతున్నాడు, ఆన్సర్స్లో ఏది రైట్ అవుతుందో అడుగుతున్నాడు. స్టేట్మెంట్ ఏంటి, ఆల్ జెడ్ ఆర్ డి. జెడ్ అన్నీ కూడా డి అవ్వాలంట. ఓకే, నెక్స్ట్ నో వై ఈజ్ జెడ్. నో వై ఈజ్ జెడ్ అంటే మీనింగ్ ఏంటి, ఏ వై కూడా జెడ్ కాకూడదు, కావాలంటే ఏమవ్వచ్చు, డి అవ్వచ్చు. సో ఇలా రాసుకుందాం. ఓకే, బట్ జెడ్ని ఎవరు టచ్ చేయకూడదు, వైని టచ్ చేయకూడదు అనమాట. ఓకే, నెక్స్ట్ సమ్ డి ఆర్ నాట్ వై. సమ్ డి ఆర్ నాట్ వై, ఈ పార్ట్లో ఉండే డి ఎప్పుడైనా వై అవుతుందా, అవ్వదు కాబట్టి ఫస్ట్ కంక్లూజన్ రైట్. సమ్ జెడ్ ఆర్ నాట్ వై, కొన్ని జెడ్ అంట వై కాదంట. ఏ జెడ్ వై కానప్పుడు కొన్ని జెడ్స్ వై కాదనేది 100% రైట్. సమ్ డి ఆర్ జెడ్, కొన్ని డీలు అంటే జెడ్ అవుతుంది. అన్ని జెడ్లు డీలో ఉన్నప్పుడు సమ్ జెడ్ ఆర్ డి అవుతుంది అండ్ సమ్ డిఆర్ కూడా జెడ్ అవుతుంది, కాబట్టి థర్డ్ది రైట్. అర్థమైంది ఎలా చేసాం? అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.